నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు మనతో పాటు కోయ గురూజీ బ్రహ్మం గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురు. నమస్కారం అమ్మా. గురువు గారు, ఇప్పుడు రాజకీయాల్లో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. మాకు సీట్ రాలేదు, మాకు పదవి దక్కలేదు, ఇలా అని వాళ్ళ సమస్యలకి పరిష్కారం ఏంటి? ఓం నమ శివాయ. రాజకీయాలు అనేది చాలా పెద్ద నెట్వర్క్. ఇది సాధారణమైనది కాదు. ఒక వార్డు నెంబర్ కాడ నుంచి పెద్ద స్థాయి ఎదుగు వచ్చేంత వరకు ఈ రాజకీయ సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. రాజకీయంలో కీలకమైనది ఏమిట్రా అంటే రాజకీయం, రౌడీజం రెండు ఒకటి కాదు. రాజకీయంలోనే రౌడీజాలు కూడా కొంతమంది చూపించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కొంతమంది ప్రజల కోసం, నలుగురిలో మంచి పాపులారిటీ రావాలనే ఆలోచన కోసం, 10 మందిలో మంచి పేరు తెచ్చుకోవాలి, దాన్ని మనం సాధించాలి అనుకునేవాడు వాడు ఇంట్లో ఉన్న రూపాయిని కూడా ఖర్చు పెట్టి ప్రజల కోసం పోరాడాలని ఆలోచించే వాళ్ళు కొంతమంది. కొంతమంది అయితే జనాల మీద తొక్కుకుంటూ వాళ్ళ మాటల్ని, వాళ్ళకి మనం మాటలు చెప్పి వాళ్ళ ఆలోచనలో పడేసి దాని తర్వాత ఆ సీట్లు మనం సాధించుకోవాలి అనుకునేది, ఆ అధికారాన్ని చేజిక్కించాలనుకునేది ముందు కళ్ళబొల్లి మాటలతో ముందు చెప్పేసి దాన్ని సాధించుకున్న తర్వాత నీవే నాది అనుకున్నట్టుగా ఆలోచించే వాళ్ళు కొంతమంది. కొంతమంది అయితే రాజకీయాన్ని ఒక వారసత్వంగా పట్టించుకునే వాళ్ళు కొంతమంది. ఇది నా కొడుకే దక్కాలి, నా కూతురికే దక్కాలి, నా అల్లుడికే రావాలి అనుకుని సాధించుకుని పోయేవాళ్ళు కొంతమంది. కొంతమంది అయితే ఆ రాజకీయంలో లేకపోతే మనిషి బతకలేడు, దాంట్లో కూర్చోవాలి, దాని మీదే కాన్సెప్ట్ ఉండాలి వాడికి, దాని మీదే చేయాలి, ఇంకా సాధించాలి, ఇంకా ఏదో చేయాలి అనుకునేవాళ్ళు కొంతమంది. కొంతమంది రాజకీయంలో సంపాదించడం కోసమే కొంతమంది వస్తారు. కొంతమంది రాజకీయం కోసం మొత్తానికి సర్వాన్ని కోల్పోయినోడు ఉన్నాడు. రాజకీయం కోసం కొంతవరకు వాడికి సపోర్ట్ చేసి వీడి బలైపోయినోడు ఉన్నాడు. రాజకీయంలో రకరకాలైన కీలకమైన నిర్ణయాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే అది ఏ దారిలో ఉంటూ వస్తుందో, ఏ దారిలో పోతుందో అది కనిపెట్టలేని ఒక ప్రక్రియ. రాజకీయం అనేది ఒక కంటికి కనబడని నలుసు. గెలుస్తా అనుకునేవాడు ఓడిపోవచ్చు, ఓడిపోతా అనుకునేవాడు అన్ఎక్స్పెక్టెడ్గా గెలవచ్చు. దాన్ని ఎవరు నిర్ధారణ చేసేదానికి అవకాశం లేదు. రెండోది ఏంటంటే ఈ పదవులు కాపాడుకోవడం కోసం కొంతమంది పోరాడుతున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతవరకు పూజలు, పురస్కారాలు, గుళ్ళు, గోపురాలు తిరుగుతూ వాళ్ళ భార్యలు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, ఆ కుటుంబంలో ఆ రాజకీయం నిలబడాలి, మంచి పేరు తేవాలి. ఈ రాజకీయం నిలబడితే రేపు జనాల్లో మంచి పేరు వస్తుంది మనకి, ఇది మనకు అలాగనే ఉండాలి అనుకునే వాళ్ళు కొంతమందిగా పోరాడుతున్నారు. కొంతమంది అయితే రాజకీయాన్నే అడ్డంగా పెట్టుకొని అనుగుణంగా వాళ్ళ ఆస్తులు సంపాదించుకొని జనాలకు అవసరమేని అందియకుండా కొంతవరకు ఇబ్బందులు పడేవాళ్ళు కొంతమంది చేస్తున్నారు. అప్పుడు ఎవరు మోసపోతున్నారు? జనాల దాంట్లోనే జనాలే చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. నోటికాడికి వచ్చే కూడును కూడా అందనివ్వట్లే. ఈ రోజుల్లో ప్రతి ఒక్క చోటుకు పోయినా దాంట్లో ఏదో ఒక రూపంలో మనకి రూపాయి అందాలని మనం అనుకోవడానికి పోతే ఆ రూపాయి అందకుండా పోతుంది. ఒక చిన్న సమస్య గల్లవాడు నిరుపేద ఒక సమస్య కోసం మీ సేవకాడికి పోతేనే ఆ సమస్య వాడికి క్లియర్ కావట్లేదు. మరి ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఆ ప్రభుత్వం చేపట్టిన నిర్ణయాలు కూడా కొన్ని వాళ్ళు ఖచ్చితంగా పైన నుంచి ఆ అధికారులు పంపిస్తే కింద ఉన్న అధికారులు దాన్ని కరెక్ట్గా చేయకపోవడం వల్ల జనాలు తీసుకునే నిర్ణయం పైన ఉండే సబ్జెక్టు వల్ల పైన అధికారులు ఎందుకు ఈ విధంగా చేయట్లేదు, ఈ గవర్నమెంట్ ఎందుకు ఈ విధంగా చేయట్లేదు అని ఒక బాధలో జనాల్లో కలుగుతున్నాయి. ఇప్పుడు ఆ విధంగా కలిగే దానివల్ల నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ గవర్నమెంటే రావాలని కోరుకునే వాళ్ళు కొంతమంది రాకూడదు, గవర్నమెంట్ వద్దు, మనకి ఏం చేశారు అనుకునే వాళ్ళు కొన్ని ఇబ్బందులు. అదే ఒక చిన్న సమస్యల్ని, ఒక నిరుపేద సమస్యల్ని ఖచ్చితంగా వాళ్ళకి చిన్నపాటి ఉద్యోగస్తులు కావచ్చు, చిన్నపాటి నిరుపేదలు కావచ్చు, వాళ్ళకి అందాల్సిన అవసరాలు వాళ్ళకి ఖచ్చితంగా అందితే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. అప్పుడు వాళ్ళకు కూడా ఒక ఆలోచన కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని కూడా ఇవన్నీ కూడా చేస్తున్నారు ఈ కింద ఉండే అధికారులు. పైనుండే అధికారులు ఖచ్చితంగా చేస్తున్నారు, కింద ఉండే అధికారులు కొంతమంది చేయట్లా. ఇది చేయనందువల్ల ఈ రాజకీయంలో రకరకాలైన నాటకం, బూటకం జరుగుతున్నాయి. కొంతమందికి మనశ్శాంతిని కోల్పోయి, డబ్బును కోల్పోయి, ఎందుకురా ఈ రాజకీయంలో పోయి పడ్డాము
దీనివల్ల దరిద్రులు అయిపోయాము, దీనివల్ల మన ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, అన్నదమ్ములలో పగల పెరిగినాయి, చికాకులైనవి, చచ్చిపోయిన కొంతమంది, మానసికంగా మనం ఇబ్బందులు పడిపోయినాం, ఈ రాజకీయమే వద్దు నానా అని చెప్పి వదిలేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది రాజకీయం కోసం పావుల్లాగా పోరాడుతున్నారు అధికారం కోసం. అయితే అధికారం అనేది చాలా కీలకమైనది. మరి దాన్ని సాధించడం అనే మనిషి అధికారం నిలబెట్టుకునేవాడు చాలా గొప్పవాడు. దాన్ని సాధించుకుంటే దాని తారతమ్యము, దాని లోతుపాతు, దాని సారాంశం తెలుసుకొని దానికి ఎదుటివాడికి ఏమి అందాలి, ఏది అవసరమని ఆలోచించుకుని పోతే కంపల్సరిగా ఆ రాజకీయంలో ఆ ఒక్క ప్రెసిడెంట్ కావచ్చు, వార్డు కౌన్సిలర్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, లేకుంటే ఆ స్ట్రీట్లో ఉండే ఒక మంచి పేరు ఒక రాజకీయంగా ఉండేవాడు కావచ్చు, దాన్ని కంపల్సరిగా చేయొచ్చు. చేస్తే వాడు ఖచ్చితంగా జనాల దగ్గర నుంచి మంచి స్పందన వస్తుంది. మనిషి ఇచ్చే స్పీచ్ ఒకటే కాదు, దానికి చేసే సేవలు కూడా కరెక్ట్గా ఉండాలి. అప్పుడే ప్రతి ఒక్క జనం మనిషి గురించి వాడు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాడి పేరు 3 తరాల వరకు చెప్పుకుంటారు. ఇప్పుడు మహాత్మా గాంధీ ఆయన రాజకీయ స్వతంత్ర పోరాటం చేశాడు. ఆయన ఫోటోలు మనం ఇంట్లో పెట్టుకొని మనం ఆఫీసులలో పెట్టుకుని చేస్తున్నాం. నెహ్రూని, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, తర్వాత మన ఈయన కేసీఆర్, ఇట్లా కొంతమంది పెట్టుకుంటూ పోతున్నాం. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, తర్వాత జగన్, ఇట్లా ప్రతి ఒక్కరు చేసుకుంటూ పోతున్నారు. దాంట్లో కొంతమందికి కొన్ని ప్రభుత్వాలు పట్టుదలతో నిలబడ్డవి ఉన్నాయి, కొన్ని ప్రభుత్వాలు మధ్యలోకి వచ్చి పడిపోయినవి ఉన్నాయి. ఏది చేసినా జనాలకి మంచి చేసే సంకల్ప ప్రక్రియ గురించి ఆలోచిస్తేనే, 10 మందికి ఉపయోగపడే అవకాశం గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా జనం మాత్రానికి నెక్స్ట్ ఆ గవర్నమెంటే రావాలని కోరుకుంటారు. అటువంటి రాజకీయాన్ని కంపల్సరీగా చేసుకునే మార్గం చేయాలి ప్రతి ఒక్కరు. అది వార్డు కౌన్సిలర్ కాడి నుంచి, వార్డు మెంబర్ల కాంచి, ప్రెసిడెంట్ కాంచి కరెక్ట్గా చేసుకుంటూ వస్తే కంపల్సరీగా మీకు ఆ భవిష్యత్తులో మళ్ళీ ఆ రాజకీయ బలాన్ని మీరు ఆ అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతారు. లేకుంటే మాత్రం అకస్మాత్తుగా కోల్పోతారు, దాన్ని చెప్పలేము. అటువంటి సమస్య మీకు ఎప్పుడైనా ఎవరికైనా తగిలి ఉన్నట్టుగా ఉంటే కంపల్సరిగా మీకు ఎటువంటి పరిష్కారం అయినా సరే దాన్ని మేము చేయగలుగుతాం, చెప్పగలుగుతాం. దానికి తగినట్టుగా ఆ భగవంతుడు పూజలు పురస్కారాలు ఉంటాయి, హోమాలు యజ్ఞాలు దానికి తగినట్టుగా కొన్ని ఉంటాయి. కంపల్సరిగా ఈ రాజకీయ ఫలంలో కొన్ని ఉంటాయి. దానికి తగినట్టుగా చేస్తే ఖచ్చితంగా రాజకీయంలో మీకు అనుసంధానమైనది ప్రతి ఒక్కటి మీకు చేతికి దొరుకుతుంది. కంపల్సరిగా అధికారంలో మీరు తప్పించుకొని పోకుండా అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతారు, అధికారం చేజిక్కించుకుంటారు. ఆ అధికారంలో ఒకదాని మీద ఒకటి పెరుగుకుంటూ పోతుంటారు. మీరు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కటి పెరుగుతూనే ఉంటుంది. ఆ విధంగా మీకు అటువంటి సంకల్పం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓకే, చూసారు కదా ఈ వీడియో. ప్రతి ఒక్కరు మీకున్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవాలనుకునేవారు వీడియో కింద కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది గురువు గారిది. సో ఎవరికి ఏ సమస్య ఉన్నా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి సంప్రదించగలరని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.